అలాంటి పార్టీలు ప్రజాస్వామ్యమైనటువంటి పార్టీలు కాదు. అది తెలుగుదేశం కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు. సురేంద్ర నాయుడు గారు, సో కృష్ణారెడ్డి గారు చాలా అంశాలు లేవనెత్తారు. సో వాటిలో ప్రధానంగా కనుక చూస్తే మరి నారా లోకేష్ గారి కన్నా కూడా రామ్మోహన్ నాయుడు గారు మరి వరుసగా 3 సార్లు ఎంపీ చిన్న వయసులోనే మరి ఆయన నాయకత్వ లక్షణాలు, అదేవిధంగా ఆ ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా కూడా బలమైనటువంటి మద్దతుదారులు ఉన్నటువంటి కుటుంబం అది. మరి ఆయన పేరు కనీసం చెప్పలేకపోతున్నారని అన్నారు. దానికి ఏం చెప్తారు? ఇప్పుడు ప్రాంతీయ పార్టీల్లో మనం మామూలుగా పార్టీలను పక్కన పెట్టి మనం మామూలుగా మాట్లాడుకోవాలంటే ప్రాంతీయ పార్టీలలో ఎవరైతే పార్టీ అధినాయకుడు ఉంటారో వాళ్ళ కుటుంబం నుండే వస్తారు నాయకులుగా. అన్ని పార్టీలు మీకు ఎక్కడైనా చూడండి, ప్రాంతీయ పార్టీలు ఎక్కడైనా చూడండి, తమిళనాడు చూడండి, లేదంటే ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ లో చూడండి, తెలంగాణలో చూడండి, లేకపోతే ఇంకొక దగ్గర చూడండి. ఇప్పుడు కేటీఆర్ ని కాదనుకోని ఇంకొక హరీష్ రావుకి ఇస్తారా? అసలు ఇచ్చే ఛాన్స్ లేదు కదా. ఈగలుస్తారా? ఇచ్చే సాహసం చేస్తారా? చేయలేదు. ఆ మధ్యలో ఏదో అన్నందుకు ఏదో మధ్యలో ఆయనకి ఏదో ఇస్తారు, పదవి ఇస్తారు అన్నందుకే పెద్ద రచ్చ అయింది ఇద్దరు మధ్య. ఇక్కడ నీకు జగన్మోహన్ రెడ్డిని కాదని చెప్పేసి నేదురుమల్ జనార్దన్ రెడ్డి కొడుకు ఇస్తారా? ఎట్లా ఇస్తారు? ఆయన కూడా సీఎం. నేదురుమల్ జనార్దన్ రెడ్డి కొడుకు కూడా, నేదురుమల్ జనార్దన్ రెడ్డి సీఎం, వాళ్ళ అమ్మ మినిస్టర్, వాళ్ళ అమ్మ ఎమ్మెల్యే, అతను సుదీర్ఘ రాజకీయ జీవితం. వాళ్ళకి అవకాశం జనసేన ఒకవేళ భవిష్యత్తులో జనసేన సొంతంగా అవకాశం ఇచ్చిన నాదెళ్ల మనోహర్ గారికి ఏమి ఇవ్వరు కదా, పవన్ కళ్యాణ్ గారికి ఇస్తారు అవకాశం. మరి ఇది జగమెరిగిన సత్యం. దీంట్లో తెలుగుదేశం ఒకదాని గురించే మనం మాట్లాడుకునేది కాదు. కృష్ణాంజనేయులు కూడా పెద్దలు ఆలోచించాలి. తెలుగుదేశం ఒక్కదాని గురించి మాట్లాడేది కాదు, అన్ని పార్టీలు ప్రాంతీయ పార్టీల్లో అదే జరుగుతా ఉంది. తెలుగుదేశం ఏదో కొత్తగా వచ్చి తెలుగుదేశంలోనే వాళ్ళకి లేదు వీళ్ళకి లేదు కాదు. తెలుగుదేశంలో అన్న బీసీలకు సముచిత స్థానం ఇస్తున్నావు, ఎస్సీలకు సముచిత స్థానం ఇస్తున్నావు, పార్టీలో కష్టపడిన వాళ్ళకి ఉన్నంతలో ఉన్నత పదవులు కూడా అధిరోహించేదానికి అవకాశాలు ఉన్నాయి. అదే నీకు దీంట్లో మిగతా పార్టీల్లో నువ్వు చేయలేరు కదా. మీరు లాస్ట్ 5 సంవత్సరాలలో ఎవరెవరు బీసీలకి సామాజిక న్యాయం వారు అమలు చేశారు. ఎమ్మెల్యే సీట్ల విషయంలో టికెట్ల విషయంలో అమలు చేశారు. ఇప్పుడు 151 మంది ఎమ్మెల్యేలు, 151 మంది ఎమ్మెల్యేలలో దాదాపు 100 మంది డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ దొరకలేదు మాకు అని అడుగుతున్నారు. ఏం మాట్లాడతాం మనం? సరే అవి పక్కన పెడితే ఎవరు ఎన్ననుకున్నా లోకేష్ బాబు గారు మీరు అన్నట్టు ఎమ్మెల్సీ అయి ఉండొచ్చు, ఎమ్మెల్సీ దగ్గర నుండి మినిస్టర్ అయి ఉండొచ్చు, ఇవన్నీ రాజకీయంగా పరిణతి చెందాడు. ఆ చెయ్యి దెబ్బ, గోడ దెబ్బ 2 తగిలినాయి 2014 నుండి 2019 వరకు. దాని తర్వాత 2019 నుండి 2024 వరకు ఆయన అనుభవించినటువంటి కష్టాలు నష్టాలు ఎవ్వరు అనుభవించలేదు. మంచి వయసులో భార్య బిడ్డల్ని వదిలేసి దాదాపు 350 రోజులు పాదయాత్ర, సుదీర్ఘ పాదయాత్ర చేసి విరామం లేకుండా ఒక లీడర్ గా ఎదిగాడు. ఆయన లీడర్ గా నిరూపించుకున్నాడు. మేమందరూ కూడా ఇప్పుడు నేను డైరెక్ట్ గా మాట్లాడతాను సార్, నేను ఏది కూడా ఆపు పెట్టుకొని లోపల పైకి మాట్లాడే రకం కాదు. అది కృష్ణాంజనేయులు గారికి కూడా తెలుసు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండే వాళ్ళే చాలా మంది వ్యతిరేకించారు లోకేష్ బాబు గారిని ఆ రోజు. ఈ రోజు ఆయనలో ఉన్నటువంటి లాయకత్వ లక్షణాలు ఆయన తెచ్చుకున్నాడు కాబట్టి రాటు తేలినాడు కాబట్టి నాయకుడు అనిపించుకున్నాడు. ఇప్పుడు నోటితో అయితే అన్నారో అదే నోరు ఈ రోజు ఆయన్ను కొనియాడుతా ఉంది. ఆయనే కావాలి. ప్రత్యర్థులు ఎవరైతే ఏ నోటితో ఆయన పప్పు అని ఏలం చేశారో అలాంటి వాళ్ళని ఇప్పుడు తుప్పు రేగొడుతున్నారు అంటారు. తుప్పు రేగిపోతా ఉంది. లోకేష్ బాబు గారి మాట వింటే హార్ట్ అటాక్ వస్తా ఉంది. ఇంకొకరేమో హాస్పిటల్లో పోయి చేరిపోతున్నారు. ఇన్ని జరుగుతున్నాయి, అది వేరే విషయం. దాని తర్వాత ఇందాక చిన్నప్పరెడ్డి ఏదో గొప్పగా చెప్తున్నాడు వెన్నుపోటు అని. నేను అడుగుతున్నా, గొడ్డెల పోటుని గురించి కూడా మాట్లాడాలి కదా, కోడి కత్తి పోటుని గురించి కూడా మాట్లాడాలి కదా. గొడ్డెల పోటు, గులకరాయి పోటు, కోడికత్తి పోటు, తల్లికి వెన్నుపోటు, చెల్లికి చిన్నపరెడ్డి గారు పార్టీ పుట్టికేంది, శవాల మీద పేగిన పార్టీ ఉంది.
మన పార్టీ ఎక్కడ పుట్టింది? ఎక్కడ పెట్టింది? చెప్పండి అది చెప్పండి. రాజశేఖర శవం మీద మన పార్టీ పుట్టింది. రాజశేఖర శవం మీద మన పార్టీ పుట్టి వివేకానంద రెడ్డి శవం మీద మన అధికారంలోకి వచ్చిన పార్టీ మన పార్టీ. తల్లిని పిల్లిని అందరినీ పొడిచి అధికారం నాకు తెలియలేదు, తల్లి లేదు, ఎవరో అవసరం లేదు, నాకు అధికారం కావాలని చెప్పిన పార్టీ కదా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడయ్యా. ఏం మాట్లాడతారు మీరు? దాదాపు ఇప్పుడు మీరు మాట్లాడినటువంటి వెన్నుపోటు 25 సంవత్సరాలకు ముందుండి మాట్లాడుతున్నారు మీరు. అడిగిపోయిన చంద్రబాబు నాయుడు అధికారంలో చేపట్టిన తర్వాత 4 సార్లు ముఖ్యమంత్రి గెలిపిస్తే ముఖ్యమంత్రి అయ్యాడు. సమయం లేదు. చిన్నప్పటి గారు కంక్లూజన్ ఇవ్వండి. సురేంద్ర నాయుడు గారు సమయం లేదండి. చిన్నప్పటి గారు కంక్లూజన్ ఇవ్వండి. సో మొత్తానికి కడపలో వాహనాన్ని నిర్వహించడం కాదు, సత్తా ఇచ్చిన హామీలు అమలు చేయడమే సత్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఎందుకని పాపం వారు ఏదో ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకుంటే వారి కార్యక్రమాలు కూడా చేసుకోవడం మీకు ఇష్టం లేదా? మీ పార్టీ అధినేత జలసీతో ఫీల్ అవుతున్నారా? మీ అడ్డాలో వారి కార్యక్రమం పెట్టి లక్షలాదిగా జన సమీకరణ చేశారని? సార్, ఈ భారతదేశంలో ఎవరు పథకాలు ఇస్తున్నా సరే చూసి ఆనందించి అంతకన్నా గొప్పగా ఇవ్వాలనేటటువంటి జలసి మా నాయకుడికి ఉంటుంది సార్. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి హామీని 99.9% ప్రతి హామీని కూడా నెరవేర్చినటువంటి గొప్ప నాయకుడిగా చిరస్థాయిగా నిలిచిపోతాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే రేపు 4వ తారీఖున వెన్నుపోటు దినోత్సవంగా ఆయన ప్రకటించే రేపు వెన్నుపోటు దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా ఇంతకన్నా మహానాడు కన్నా ఘనంగా ఎక్కడ చేయబోతున్నారు వెన్నుపోటు దినం? మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చేటటువంటి దిశగా ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తుంది, పేదలకు అండగా ఉంటుంది. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. ప్రజలకి అండగా ఉండటం అనే పక్కన పెడితే పాపం మిమ్మల్ని నమ్ముకొని మీ అధినేతను నమ్ముకొని ఈ రోజు కోర్టు కేసుల్లో ఇబ్బందులు పడుతున్న వారి గురించి కాస్త ఆలోచించి కొంచెం మంచి లాయర్లను పెట్టి వారిని త్వరగా బయటికి తేవాలి అని చెప్పేసి చాలా మంది కోరుకుంటా ఉన్నారు, వేడుకుంటా ఉన్నారు మీ పార్టీ కార్యకర్తలు. సార్, ఆ వ్యవస్థలకు సంబంధించి లాయర్లు చేయాల్సిన పని లాయర్లు చేస్తారు, చిన్నప్పటి పని చేయాల్సింది చిన్నప్పటి చేస్తాడు, జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. కానీ తెలుగుదేశానికి సంబంధించి వ్యవస్థను మేనేజ్ చేసినట్టు మేము ప్రతి వ్యవస్థను మేనేజ్ చేసుకుంటూ పోయేటటువంటి వ్యవస్థ మా దగ్గర లేదు. మేము పార్టీ పరంగా ఎంతవరకు అండగా కుటుంబానికి అండగా ఉండాలి, లాయర్లకు చెప్పేసి మనం ఎంతవరకు మనం చేయాలి ఇంతవరకే మేము చూస్తాం. కానీ ఇందా చెప్పారు కదా మీరు, ఆ పార్టీల్లో చంద్రబాబు నాయుడు గారు ఎలా అయితే వాళ్ళందరూ కూడా మేనేజ్ చేసుకుంటా తీసుకొని వస్తారో అలా చేయాల్సిన అవసరం లేదు. ఎవరికి తీసుకొచ్చుకున్నాక కోవట్లు అనుకోవాల్సిన పని లేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు జైల్లో ఉన్నటువంటి వాళ్ళు అర్జెంట్ గా ఏమీ బయటికి రావాల్సినటువంటి అవసరం లేదు జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే వాళ్ళు జైల్లోనే ఉండాలి, వేధింపులకు గురవ్వాలి, కాదు పేర్నాని చెప్పినట్టుగా ఇప్పుడు ఈ వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు ఎవరో చచ్చిపోతే దాని ద్వారా ఈ ప్రభుత్వం కూలిపోయిందని చెబుతున్నారు కదా. అలాంటిది ఏదైనా జరిగితే కూడా జగన్మోహన్ రెడ్డికి మంచిదే. కాబట్టి ఇంకోటి కూడా ఏం చదువుతున్నారు, మీటింగుల్లో చాలా కేసులు పెడతారు, జైల్లో పెడతారు. జగన్మోహన్ రెడ్డి మీద కాదు కేసులు పెట్టేది, ఇవన్నీ జైల్లో పెట్టేది. అతనికి ఎలాగో ఢిల్లీలో ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇంకా చాలా మంది కార్యకర్తలు మీరందరూ జైల్లోకి వెళ్ళాలి, మీరందరూ జైల్లోకి వెళ్తే రేపు పొద్దున మళ్ళీ ఒకసారి ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తే నేను ముఖ్యమంత్రి అవుతానని చెప్పుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇది మాత్రం నిజం. అంతే తప్ప వాళ్ళనే ఉద్ధరించాలని జగన్మోహన్ రెడ్డికి అయితే ఒకటే మాట సార్, జగన్మోహన్ రెడ్డి గారు కూడా 14 నెలలు 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు నాకు కంట్లో నలుసు పడింది, ఒళ్ళు బాగలేదు, లేకపోతే ఇంకోటి అని రకరకాలుగా మేము ఆయన పార్టీ అధినేత ముఖ్యమంత్రి కావాలనుకున్నారు, జైలుకి వెళ్ళారు సార్. ఆయన కార్యకర్తలు కంపేర్ చేస్తారండి మీరు? ఆయన కోసం కార్యకర్తలు జైలుకి వెళ్ళాలా? ఆయన కోసం నాయకులు జైలుకి వెళ్ళాలా? ఆయన కోసం ఇతరుల ప్రాణాలు పోవాలా? మీరు అట్లా కంపేర్ చేయలేకుండా చిన్నప్పటి గారు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తే ప్రజల సింపతి ఉంటుంది, రేపు అవకాశం ఉంటుంది. ఆయన కోసం ప్రాణాలు ఇచ్చే కార్యకర్తలు వారి కుటుంబాలు రోడ్డును పడతాయండి. సమయం లేదండి. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు సురేంద్ర నాయుడు గారు, అదేవిధంగా కృష్ణారెడ్డి గారు, చిన్నప్పరెడ్డి గారు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి ఇది వాళ్ళ పవర్ డిబేట్. చూద్దాం రేపొద్దున మరి మహానాడు
మరి 3వ రోజు మరి ముగింపు సందర్భంగా ఏమన్నా సంచలనమైనటువంటి ప్రకటనలు ఏమన్నా చేసేటువంటి అవకాశం ఉందో మరి రేపు చూడాల్సిన అవసరం ఉంది. మరి ఇది వాళ్ళ పవర్ డిబేట్ చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ 99 టీవీ.